వచ్చిన తర్వాత నాకు ఆ పిల్లనే కావాలి అని చెప్పి నన్ను కొట్టేసి వెళ్ళిపోయిండు. కొట్టిండా? నేను చెప్పిండంటే నువ్వు చేసే కథలకే కదా నేను నీతో బ్రేకప్ చేసుకుని. నేను ఏం కథలు పడ్డా? ఏదో సింపతి గెయిన్ చేయాలని ప్రతి ఒక్కటి వీడియోస్ పెడుతున్నావు, అది లవ్వా? విత్ ఇన్ 2 months మేము మ్యారేజ్ చేసుకుంటున్నాం, నీలాగా కాదు. నువ్వేంద్ర నన్ను చంపేది? పెద్ద నాకు క్లారిటీ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా నువ్వు ఇంకో పిల్లతో ఎట్లుంటావు బే? నేనుండగా నువ్వు ఆ పిల్లకి ప్రెగ్నెన్సీలు చేసి అన్ని చేసి నువ్వు వేస్తున్నావా? ఎందుకు మాట్లాడుతున్నావు? బరాబర్ చేస్తా. ఎవరిచ్చి నంబర్ నీకు? నీకేం అవకాశం ఉందని మాట్లాడతావు? హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్నుతో సోను. సో గైజ్, సోను వాళ్ళ మమ్మీ మాట్లాడిన తర్వాత నుండి వీడియోస్ ఎందుకు రావట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో నేను వాళ్ళ మమ్మీ మాట్లాడిన తర్వాత మూవ్ ఆన్ అవ్వడానికి చాలా ట్రై చేసిన, చాలా ప్రయత్నాలు చేసిన, బయట తిరిగినాం, పబ్బులలోకి పోయినాం, కానీ ఏది మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాం. అండ్ నేను ఒక డిసిషన్కి వచ్చిన. డిసిషన్ ఏంటి అంటే, ఒకసారి సోను వాళ్ళ లవ్వర్కి కాల్ లవ్వర్ అని ఇంకా అనౌన్స్ చేయలేడు. సో సోను ఇప్పుడు ఎవరైతే అమ్మాయితో ఉన్నాడో ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడదామని అనుకుంటున్నా. కానీ ఆ అమ్మాయి నా ఫోన్ లిఫ్ట్ చేస్తుందా లేకపోతే ఏమవుతుందో ఏందనకి ఏం అర్థం కావట్లేదు గైస్. అసలు ఎందుకు మీతో మాట్లాడి ఇవన్నీ ఏదన్నా సోనాతో అసలు వాడు నాతో మాట్లాడట్లేదు కదనే, నాకు టైం కూడా ఇవ్వట్లేదు. మొన్న కూడా వచ్చిన తర్వాత నాకు ఆ పిల్లనే కావాలి అని చెప్పి నన్ను కొట్టేసి వెళ్ళిపోయిండు. కొట్టిండా? ఇంక ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు, ఇంకా అమ్మాయితోనే కదా ఆప్షన్. అందుకనే ఒకసారి అమ్మాయికి ఫోన్ చేద్దాం గైస్. హలో హలో, ఎవరు? నేను జున్ను మాట్లాడుతున్నా. జున్ను? ఏ జున్ను? నువ్వు ఇప్పుడు ఎవరైతే ఒక అబ్బాయితో ఉంటున్నావు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని. ఓ, సోను వాళ్ళ ఎక్సా? ఎక్స్ గా గర్ల్ ఫ్రెండ్ అంటావేంటి? ఎక్స్ కదా, బ్రేకప్ అయిపోయింది కదా మా ఇద్దరికి. లేదు, ఆయన చెప్పిండు, నేను చెప్పలేదు కదా. ఆయన చెప్పిండంటే నువ్వు చేసే కథలకే కదా నేను నీతో బ్రేకప్ చేసుకుని. నేను ఏం కథలు పడ్డా? నువ్వు ఏం కథలు పడ్డావు నీకు తెలీదా? ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ నన్ను బ్యాడ్ చేసి నీ దగ్గరకు వచ్చిండా? ఓకే ఓకే, అట్లా చెప్పాలి కదా మరి. ఇన్ని రోజులు నాకు నేను ఎక్స్క్యూజ్ మీ 1 second, నిన్ను బ్యాడ్ చేసి రావాల్సిన అవసరం అయినది లేదు, అర్థమవుతుందా? నీ కథలని విత్ ప్రూఫ్ చూపించిండు. చూపించట్లేదు ప్రూఫ్లు అంటే నువ్వు అంత టైం పాస్ చేసినావు కాబట్టి ప్రతి ఒక్కటి బయట పెడుతున్నావు, వీడియోస్ లో పెడుతున్నావు. వాడితో జెన్యూన్ గా ఉన్నాడు ఇన్ని డేస్ కాబట్టి నీవేం బయట పెట్టాలనుకుంటలే. ఎండ్ ఆఫ్ ది డే అమ్మాయి పేరు బ్యాడ్ అయిపోతది అనేసి ఆలోచిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలా, టైం పాస్ చేసేదాన్ని అయితే అసలు సోను కోసం ఇంతగానం ఏడ్చేదాన్ని కాదు, సోను కోసం ఇంతలా చేసేదాన్ని కాదు. అండ్ నా లవ్ ని టైం పాస్ అనే రైట్ నీకు లేదు. ఇప్పుడు దాన్ని నీకు అసలు నా లవ్ గురించి మాట్లాడే అర్హతనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 second, బరాబర్ ఉంది నాకు. నువ్వు జెన్యూన్ గా లవ్ చేస్తే ఏదైనా ఉంటే వాంతో డిస్కస్ చేస్తావు, లేదంటే వాళ్ళ ఇంటికి వచ్చి డిస్కషన్ పెడతావు. ఏదో సింపతి గెయిన్ చేయాలని ప్రతి ఒక్కటి వీడియోస్ పెడుతున్నావు, అది లవ్వా? వాడిని బ్యాడ్ చేస్తున్నావు, వాడిని ఇష్టం ఉన్నట్టుగా కమెంట్స్ పెడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అంటున్నారు. ఇది 6 years లవ్ చేసింది టైం పాస్ అని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఎక్స్క్యూజ్ మీ, నువ్వు మాట్లాడకు. నువ్వు జున్నువా? నువ్వు జున్ను కాదు కదా, నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? జున్నుకి ఇవ్వు. మా చెల్లె బరాబర్ మాట్లాడుతుంది. నీ చెల్లె అయితే ఉందా సోనుతో? సోనుతో ఉందా? ఆమె ఎందుకు మాట్లాడుతుంది బై? ఆమె ఎందుకు ఫోన్ చేస్తుంది? బరాబర్ పనికి వస్తుంది. ఎందుకు పనికి వస్తుంది?
నా ఓడి ఇష్టం దగ్గర అది. చూపించుకో, సోను దగ్గర చూపించుకో, మా మరి దగ్గర నాకెందుకు కాదు. ఫోన్ చేసినావు? నా ఓన్ దగ్గరనే చూపించుకుంటా. ఆ, నువ్వు మరి ఆడి నాకెందుకు దగ్గర ఫోన్ చూపించుకో. చేసినావు? నేనేదో ఏం మంచిగా మెంటలా మాట్లాడదాము నీకు? నా ఏంది? కాల్ ఎందుకు చేసినావు? నా కాల్ ఎందుకు నేను చేసావు నువ్వు మరి? అసలు ఏంది ప్రాబ్లం ఏంది, నన్ను వదిలేయడానికి నువ్వే నా రీజన్ అని కనుక్కొని ఫోన్ చేసిన, అంతేగాని నీ లౌడల సోది ఎవడు ఈయన నీకు ఫోన్ అమ్మా చేయలే. మహానటి, రీజన్ నేను కాదు, నువ్వు వాడే కథలు 1 year నుండి చూసి అవన్నీ చెప్పవా? proofs పెట్టుకొని సరే నీ దగ్గర ప్రూఫ్లు చూపించినా అన్నాడు కదా, మరి అదే ప్రూఫ్లు మరి నాకెందుకు చూపించలేడు? సరే మీ ఓడికి పబ్లిక్ లో పెట్టాలని లేదు అని అన్నప్పుడు, మరి పర్సనల్ గా శ్రీ అన్న నన్ను కూర్చోబెట్టి అన్న మీ చెల్లి ఇట్లా చేసింది అని ఎందుకు మాట్లాడలేడు? చూపిస్తాడు. ఎప్పుడు? ఆయనకి ఇంకెప్పుడు? 1 second ఆయన నీతో జెన్యున్ గా ఉన్నాడు కాబట్టి, 1 second ఆయన నీతో జెన్యున్ ఉన్నాడు కాబట్టి శ్రీ అన్న దగ్గర కూడా నేను బ్యాడ్ చేయాలనుకుంటలేడు. జెన్యునిటీ గురించి మీ వాడు అస్సలు మాట్లాడొద్దు. ఎందుకంటే నాతో రిలేషన్ లో ఉన్నప్పుడే నువ్వు 5వ అమ్మాయివి, గుర్తుపెట్టుకో. ఓకే, 5వ అమ్మాయినో 6వ అమ్మాయినో ప్రతి ఒక్కటైనా మళ్ళా genuinity తెలిసేలాగా గురించి చేస్తుండు కదా. మీ వాడితో నీలాగా మీ వాడి 1 గురించి second మాట్లాడొద్దు. genuinity నీలాగా స్నాప్ చాటింగ్ లేదంటే ఇన్స్టా సరే bro, చాటింగ్ సరే ఇవన్నీ ఇగో నా చేస్తలేడు Snapchat కదా. ఇంకా అన్ని అంటున్నావు కదా, నేను ఆ. ప్రతి ఒక్కటి ప్రూఫ్లు పెడతా. మీ వాడిని ఓకే, ప్రతి ఒక్కటి ప్రూఫ్లు పెట్టమను. బరాబర్ పెడతాడు. అప్పుడు నీ మొహం మీద పెట్టమను. పెట్టుకుంటావు పెట్టిన తర్వాత అవన్నీ నాతో ప్రూఫ్. మాట్లాడమను. జున్ను పెట్టకుండా జున్ను ఇవన్నీ కథలు జున్ను 1 ఏదో నా second దగ్గర ఏ జున్ను అడ్రస్ లెట్ మీ చెప్పు. టాక్. జున్ను 1 second ఆగు, అర్థమవుతుందా? చెప్పు. పెట్టమను అంటున్నావు కదా, పెడితే మొహం మీద పెట్టుకుంటావు. సరే ఫస్ట్ పెట్టమను. రిషి అన్న కూడా నువ్వు ఫేస్ చూయించుకోలేవు నీ చాట్స్ అన్ని బయట పెడితే, ఓకే. కథలు అన్ని చూపిస్తే. ఓహో అవునా, సరే ఒకసారి అవును. పెట్టమను. నేను కూడా పెడతాడు, నేను ఏం చేసినా నేను కూడా చూస్తా. బరాబర్ పెడతాడు, పెట్టమను బరాబర్ bro, పెడతాడు, పెట్టమను. పెడతాడు బ్రో. ఆగు, సబర్ చెయ్యు. ఎందుకు అని వెనకాల పడుతున్నావు? వద్దన్నప్పుడు ఎవడెనకబడ్డాడు? వీడియోస్ నాకేం clarity ఇవ్వకుండా- పెట్టాల్సిన అవసరం హలో, లేదు. నాకేం క్లారిటీ ఇవ్వకుండా నిన్ను పెట్టుకుంటే నాకు కోపం రాదా? నాకు first of all నాకు పెట్టుకుంటే clarity కాదు, ఇవ్వమను. విత్ ఇన్ 2 అంటే ఇప్పుడు నువ్వు కూడా months కదవా మేము వాడికి? మ్యారేజ్ చేసుకుంటున్నాం. విత్ ఇన్ 2 months మేము మ్యారేజ్ చేసుకుంటున్నాం, నీలాగా కాదు. అరే మీరు మ్యారేజ్ అర్థమవుతుందా? చేసుకోండి, లవడా ఏమన్నా చేసుకోండి, నాకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. ఇట్లానే ఎందుకు మాట్లాడతా. ఇట్లానే ఏం చేసుకుంటావో మాట్లాడతావు? చేసుకో, ఇట్లానే మాట్లాడతా. నువ్వు చేసే కథలకే వాడు నేను వదిలేసిండు. మళ్ళీ ఇట్లనే మాట్లాడతా ఏంది? ఒక నిమిషం, ఏంది? నేనేం కథలు పడలే. ఆడేదో అవునా? చెప్పిండు అని చెప్పి నువ్వు దాన్ని నమ్మి నీకు అసలు క్వశ్చన్ చెప్పడం చేసే కాదు రైట్ నీకు అమ్మా, అసలు లేనే లేదు. చెప్పడం కాదు, ప్రూఫ్స్ ఉన్నాయి. నేను అంటున్నావు కదా మీ శ్రీ అన్నకు చూపించనేసి, ఆ. నేను వచ్చి చూపిస్తా ప్రూఫ్స్. చూపి మరి. అర్థమవుతుందా? చూపి మరి. ఆ, నేను కూడా just దానికోసమే 2 days. వెయిట్ చేస్తున్నా, ప్రూఫ్ల 2 కోసమే days వెయిట్ టైం చేస్తున్నా. ఇవ్వు, 2 days టైం ఇవ్వు. నువ్వు ఎట్లా వాడిని పబ్లిక్ లో పెట్టి వాడిని బ్యాడ్ చేస్తున్నావో నీవు కూడా ప్రతి ఒక్కటి నేను కూడా పెడతావు. వెయిట్ చేస్తున్నా, అర్థమవుతుందా? నేను కూడా బ్యాడ్ అవ్వడానికి చాలా వెయిట్ అయినా నీకు చేస్తున్నా. ఏం రైట్ ఉందనేసి నా నంబర్ తీసుకొని నాకు ఎలా కాల్ చేస్తావు? ఏంది చెప్పు. అయినా నువ్వు నాతోనేంది మాట్లాడేది? 1 second లైన్ లో ఉండు, సోను లైన్ లో తీసుకుంటా. ఛీ, ఆ బేకార్ గాన్ని పెడతావా? చీ అనుకుంటా, అంతోనే ఉన్నావు కదా ఇన్ని రోజులు. సిగ్గనిపించలేదా? ఒక్క నిమిషం ఆగు. చీప్ క్యారెక్టర్, అట్లాంటి చీప్ క్యారెక్టర్ ఎందుకు లవ్ చేసిన నా ఫీలింగ్ వస్తుంది. గైస్ ఇట్లా లేనిపోని అన్ని నిందలు అన్ని పెట్టి అన్ని కథలు పడి ఇప్పుడు ఇట్లాంటి మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. అవునా? ఈ జున్ను ఏంది మెంటల్? నాకు ఫోన్ చేసింది, ఆన్ కాల్ లో ఉంది. ఏంటంటే ఆమె బాధ నాకు అర్థం కాదు. ఏ mental గింటల్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది బే, ఏంది? సోనన్న ఎంత గలీజ్గా మాట్లాడుతుందో అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా. ఆ పిల్లకి ఎందుకు ఫోన్ చేస్తారు? ఎవరు మాట్లాడుతారు? పక్కన ఫోన్ కాదు మెంటల్ గింటల్ అని చెప్పేసి నయనతార మాట్లాడుతుంది, ఆమెకి ఏం రైట్? మెంటల్ అని చెప్పి ఆమెనే అంటుందన్నా. నువ్వు ఎక్కువ మాట్లాడిన నువ్వు ఎందుకు వచ్చినావు? అరే నీకేం అవసరం? సోను అస్సలు మర్యాద చెప్తున్నా. ఏంటే నువ్వు? నీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాతో మాట్లాడు, అంతేగాని నైనితో ఎందుకు అందరూ బాక్సే మాట్లాడుతున్నావు? నీకు ప్రాబ్లం నా ఒక్కదాంతో, ఎవరితో కాదు కదా, అందరితో ఏంది? నీ రుబాబేంది? ఏ జున్ను, తగ్గి మాట్లాడు. జున్ను నువ్వు వాయిస్ రేస్ చెయ్యకు. నంబరు ఆ
నీకు నంబర్ ఎవరు మీ ఇచ్చారు? పిల్ల ఏమైనా హీరోయిన్ అనుకుంటున్నావు తెలుసుకోకుండా నీకు? మాటలు మంచిగా మాట్లాడు. ఏంది బే నీతో మాటలు మాట్లాడేది? నువ్వు పెద్ద లౌడాగానివి. ఏంది చంపేస్తా, ఏంది చంపేస్తా. ఆ పిల్ల జోలికి పోతే చంపేస్తా వచ్చి. నువ్వేంద్రా నన్ను చంపేది? నువ్వు పెద్ద జున్ను ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్? నీ ఓడో పెద్ద గాండుగాడు, నీ ఓడో పెద్ద అమ్మాయిలని వాడుకునే వాడో పెద్ద బేకార్ నా కొడుకు. ఏం చేసుకుంటారో చేసుకోండి. లౌడా మంచిగా మాట్లాడదాం. ఏమైంది ప్రాబ్లం ఏంది అని ఆంతోనే ఉన్నావు కదా ఇన్ని రోజులు. అదే అంటున్నా, ఇన్ని రోజులు నేను ఉన్నప్పుడు పతివ్రతుడు 5 అమ్మాయిని మార్చిండు కదా. అయినా సరే లాయల్ గా నేను మా ఊరితోనే ఉన్నా కదా. ఆడో పెద్ద ఎర్రిపుగ్గాడు. ఎందుకు ఎర్రిపుకు గిర్రిపుకు మంచిగా మాట్లాడారు. బరాబర్ ఇట్లానే మాట్లాడతా. నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు అనుకో. అసలు నీకు ఎవరిచ్చే నంబర్ ఆ పిల్లది? చెప్తున్నా కదా నీ పిల్ల ఏం పెద్ద అది కాదు తెలుసుకోకుండా. మరి నువ్వేం తోపు కాదు. నీ పక్కన నేను తోపునే భయ్, నేను తోపునే. నేను ఒప్పుకుంటా, నేను తోపునే. ఏంది ఇప్పుడు? 1 సెకండ్, నేను ఏమంటున్నానంటే ఇన్ని రోజులు మేము పడే కథలు అన్ని దాచిపెట్టుకుంటున్నావు కదా. మస్తు అయిపోయింది, వద్దు ఇవన్నీ బయట పెట్టు. వాళ్ళ శ్రీ అన్నతోనంట మాట్లాడు, అన్ని చూయించి. కావాలంటే నేను కూడా వస్తా, మాట్లాడదాం. అసలు ఎవ్వడేం భయపడేది లేదు. ఎర్రిపు కేసాలు వేసుకుంటుండేది మీ ఇద్దరు. మళ్ళీ మీ ఇద్దరు వచ్చి నాతో మాట్లాడుతున్నారా? మేం రాలేమమ్మా. మహానటి నువ్వు ఫోన్ చేసినావు. ఎందుకు ఫోన్ చేసినావు? మేము అడిగినామా నీకు ఫోన్ చేయమని? నేను అసలు ప్రాబ్లం ఏంది అని మాట్లాడడానికి ఫోన్ చేస్తా, అంతేగాని ఆ ఎర్రిపుగ్గాడితో మాట్లాడడానికి ఎవరు ఫోన్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎర్రిపుగ్గాడి గొంతినాలని కూడా లేదు నాకు. ఉన్నప్పుడు మాటలు మంచిగా మాట్లాడను సోను, ఇట్లానే మాట్లాడతా. నాకు ఇట్లానే వచ్చు. నీకు ఫస్ట్ ఆ పిల్లకి ఫోన్ చేసే అవకాశం లేదు నీకు. అవకాశ్ అరే నువ్వు అవకాశ్ గురించి అస్సలు మాట్లాడక. అసలు నీ అవకాశం ఏంద్రా? అమ్మాయిలను మార్చే అవకాశం నీది అర్థమైతుందా? నేను లేకపోతే ఇన్ని రోజులు నీ బతికే లేదు. నీ అవకాశం గురించి మాట్లాడుతున్నావు. నీకు బతుకు లేదు కాబట్టి బతుకు ఎవరికి లేదో ఎవరికి ఉందో బరాబర్ తెలుస్తుంది బ్రో. ఈ ఎర్రిపు కేసాలు నా దగ్గర దెంగద్దు. ఇవన్నీ నా దగ్గర దెంగవు కూడా. మధ్యలో వచ్చిందని దానిలా ఉండు. నువ్వు వెళ్ళిపోయిన దానిలాగా ఉండు. నువ్వెందుకు మళ్ళా మా మధ్యలో? నాకు అరే ఎర్రిపుకు సోను, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లారిటీ ఇవ్వే. నన్ను ఎందుకు వదిలింగినవు? నాకు క్లారిటీ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా నువ్వు ఇంకో పిల్లతో ఎట్లుంటావు బే? ఎవరికి చెప్పిండు? రీజన్ లేకుండా వదిలేస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు? 7 years రిలేషన్ లో ఎందుకు ఊరుకోవాలి నేను? నీకు తెలుసా నేను కథలు పడ్డా అని? నువ్వు ఉన్నావు నాతో? నేను కథలు పడుతుంటే నువ్వు కూడా కథలు పడు అని నేను నీకు చెప్పినా? నీకు తెలుసా నేను కథలు పడ్డా అని? మధ్యలో వచ్చింది దాంట్లో ఉండు. ఎక్కువ నాటకాలు తెంగద్దు నా కాడ. సోను నేను నిజం చెప్తున్నా, అస్సలు మర్యాద కాదు. ఆ పిల్లకి చెప్పు ఏం నాటకాలు తెంగుతున్నా ఇద్దరు కలిసి. ఎవరిని బ్యాడ్ ప్రూవ్ చేద్దాం అనుకుంటారు? కేసాలు ఇద్దరు మీరు. మళ్ళా మీరు ఇద్దరు కలిసి నన్ను బ్యాడ్ చేస్తారు. నేను ఉండగానే నువ్వు ఆ పిల్లకి ప్రెగ్నెన్సీలు చేసి అన్ని చేసి నువ్వు కేసాలు వేస్తున్నావా? నా గురించి మాట్లాడుతున్నావా? నువ్వేం కట్ చేసేది లౌడా? చూసినావా ఇన్ని మాట్లాడుతున్నారు? సోనా నేను చెప్పింటాను అంత మాట్లాడుతా. చేసే పనులు వాడు, చేసిన పని ఆమె. ఇప్పుడు శ్రీ అన్న దగ్గర వచ్చి 2 రోజులలో ప్రూవ్ చేస్తా అన్నారు కదా. ప్రూవ్ చేయకపోతే అప్పుడు చెప్తా. ఇప్పుడు ఏమన్నాను? అప్పుడు జుట్టు పట్టి కొడతావు ఇద్దరిని కలిసి. ఏంటి ఊరుకున్నా కొద్దీ మనుషు. నేను జస్ట్ నార్మల్గా అసలు ఏమైంది కనీసం నీకన్నా రీజన్ చెప్పిండా నన్ను వదిలేయడానికి అని అడగడానికి మాత్రమే కాల్ చేసిన. అంతేగాని ఆ పిల్లతో నాకేం పంచట్లేదు. ఎందుకంటే ఆ పిల్ల ఎవరో నాకు తెలియదు. కానీ ఇంత యాటిట్యూడ్తో ఇంత రుబాబ్స్తో మాట్లాడతా అంటే నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడతా. అసలు ఈ విషయంలో నేను ఎందుకు తగ్గాలి నాకు అర్థం కాదు. నేనేం తప్పే చేయనప్పుడు నేను ఎందుకు తగ్గాలి? 1 year నుండి తప్పు చేస్తున్నా అంటే
ఏం తప్పు చేస్తున్నా? శ్రీయన్ ఎన్నిసార్లు అడిగిండు ప్రూవ్ చేయమని, నేను ఎన్నిసార్లు అడిగిన ప్రూవ్ చేయమని. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక ప్రూఫ్ లేదు, ఏం లేదు. ఆడపిల్ల అని బయట పెట్టట్లే. ఆడపిల్ల నేను తప్పు చేసినా అని నువ్వు వీడియోనే కొట్టినప్పుడు ప్రూవ్ చేయడానికి ఏంది? ఫోటోలు అవన్నీ పెట్టినప్పుడు అది నేనే అని ప్రూవ్ చేయడానికి ఏంది? అవేం చేత కాదు. చేత కాకుండా తప్పు చేసిన ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ ఏం ప్రూఫ్లు ఉన్నాయి? ఈ మధ్యలో ఎవడైనా ChatGPTలా ఏఐలా ఎవడైనా ఫేసులు చేంజ్ చేసుకోవచ్చు. అంతేందుకు నేనే చేంజ్ చేసుకుంటా, వేరేలో ఫోటోలు పెట్టి నా ఫేస్ పెట్టుకుంటా. అలాంటిది ఈడేంది నాతో మాట్లాడేది? ఒక ప్రూఫ్ లేదు, ఒక లౌడ ఏమీ లేదు. కానీ వీళ్ళు పెద్ద మాట్లాడుతారు ఇద్దరు కలిసి చిరాగ్గా వచ్చి మాట్లాడుతున్నారు కదా అక్క, శ్రీప్రభతో కూడా మాట్లాడిపోయి ఒకటేసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవు శ్రీ అన్నకు చెప్తా ఇవన్నీ. ఈయన చాలా ఎక్కువ అయిపోయింది వీడివి. ఇంకా ఏంది ఏమైంది? ఆ పిల్లతో ఎందుకు మాట్లాడుతున్నావు? బరాబర్ చేస్తా. ఎవరిచ్చి నంబర్ నీకు? ఎవరిస్తాయి? ఎందుకు మాట్లాడతావు? నీకేం అవకాశం మాట్లాడతావు? నీకేం అవకాశం ఉందని మాట్లాడతావు? నీకేం అవకాశం? ఏది ఏది? ఏమైంది? ఏమనుకొని మాట్లాడుతున్నావు పిల్లతోని? బరాబర్ మాట్లాడతావురా. ఎందుకు? నువ్వు అన్నవాళ్ళు లేని టైం వచ్చి గాండిగా ఎందుకు మాట్లాడతావు? ఏమనుకొని మాట్లాడు?